పవన్ కళ్యాణ్ గారికి స్వాగతము. మీరు అసందర్భ ప్రేలాపనతో మీ ప్రసంగాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగా నది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో, పావల పితృదేవతలేంటి, వారి వారసులేమిటి, గంగానది ఏమిటి, ఎదురు చూడటం ఏంటి, మోడీ వచ్చాడని చెప్పనాకి ఈ సూదంతా మాకెందుకురా పావన? శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం. ఒరే పావల, నీకెవడు రాసిచ్చాడు రా స్క్రిప్ట్? ఉన్నది ఉన్నట్టు చదువుతున్నావా లేకపోతే నువ్వు ఒత్తులు పెడుతున్నావా? ముందు అచ్చులు హల్లులైన ఉంటావే నేర్చుకోండిరా. ప్రజానికం రా, ప్రజానికం కాదురా పెదవ. దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం. ఒరే ఇప్పుడే చెప్పాను రా, ప్రజానికం, అంతేగాని ప్రజానికం కాదురా. అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి పావలా, నీకు పొగడాలంటే మోడీ ఇంటికెళ్లి కాళ్ళు పట్టుకొని మొత్తం పొగడు, మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ప్రత్యేక హోదా అనేక అంశాల గురించి ఎన్నో సార్లు ప్రస్తావించావు. పాచిపోయిన లడ్డూలని కూడా వాగావు. మరి ఆ పాచిపోయిన లడ్డూలు ఎంతవరకు వచ్చాయో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. అది మానేసి మోడీ, ఇంద్రుడు, చంద్రుడు మాకెందుకురా ఈ సోదంతా? ఆలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో ఒకటి అర్థమైందిరా, నీకు జీవితం అంతా ఎవడో ఒకడికి కాళ్ళు మొక్కుతూ సేవ చేస్తూ పొగుడుతూ ఉండడమే నీ యొక్క జయముగా అనిపిస్తుందిరా. మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రేఖ. ఒరే పావలా, నీకే రేఖ గుర్తొచ్చిందిరా? రేఖ రేఖ అంటూ అరుస్తున్నావు. రేఖ కాదురా, రాకరా. రాక ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి 5 కోట్ల మందికి అసహ్యం వేసిందిరా. ఆనందం ఎంత మాత్రం వేయలేదురా పావలా. ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి. రే పావలా, మోడీ జాతకం నువ్వేం చెప్తావు కానీ నువ్వు గెలుస్తావో గెలవు అది చూసుకోరా. ముందు మోడీ గెలవచ్చు గెలవకపోవచ్చు, అది వేరే విషయం. నీ గెలుపు గురించి ఆలోచించరా బెదవా. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా. రే పావలా, బాగా గుర్తు చేశావురా. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు ఏమి వాగావో 2014లో ఒకసారి నీకు వినిపించరా? బీజేపీ పార్టీనే మిల్కే దియా दोनों हाथों में लड्डू, మోదీ చూరుకా లడ్డు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. రే పావలా, మరి ఆ లడ్డూలు ఎక్కడ పెట్టుకున్నావు? మడికి పెట్టుకున్నావా? ఎక్కడ పెట్టుకున్నావా? అడుగురా మోడీని, సొల్లాపే అడుగురా. ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ 2024లో. రే పావలా, 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు ఎన్ని ప్యాకేజీలు దొబ్బావురా? ఇంత సొల్లు వాగుతున్నావు. పెసవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. వేరే రూపం అంటే బొల్లిగాడు జైలుకి వెళ్లకుండా కాపాడటమే కదా వేరే రూపం. నీకు ప్యాకేజీ దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి నీకు ప్రసాదం పంపించి ప్యాకేజీ కూడా పంపించిందా? మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి. రే పావలా, సబ్జెక్ట్ లేకుండా ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడగలవు. నీకు అర్థం పర్థాలు తెలియవు కదరా. అచ్చులు హల్లులు తెలియవు, ఏమీ తెలియవు. ఇంక నువ్వు చెప్పిన సొల్లాపి ఇంక వెళ్ళిరారా పావలా.